అర్ధగిరి కొండ. ఈ ఆలయం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ఆలయం కాణిపాకం నుంచి 11 కిలోమీటర్ దూరంలో అరగొండ అనే ఒక గ్రామంలో ఉంది. ఇక్కడ హనుమంతుడు అర్ధగిరి వీరాంజనేయ స్వామిగా వెలసి పూజలు అందుకుంటున్నాడు. ఈ యొక్క కొండని అర్ధగిరి అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఈ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. అదేంటో తెలుసా? త్రేతాయుగంలో లక్ష్మణుడు మూర్ఛపై పడిపోయినప్పుడు హనుమంతుడు సంజీవిని పర్వతం తీసుకొస్తాడు. మనందరికీ తెలుసు కదా. ఆ తీసుకొచ్చే సమయంలో ఒక చిన్న భాగమైనటువంటి ఆ కొండ నుంచి ఒక చిన్న భాగం కింద పడిందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అలాగే చరిత్ర పుస్తకాలు కూడా చెప్తున్నాయి. ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణి నీళ్లు తాగితే 41 రోజులు తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పోతాయని ఇక్కడ వాళ్ళే నమ్ముతారు. అలాగే ఇక్కడ ఉన్న మట్టిని చర్మానికి రుద్దుకుంటే ఎలాంటి చర్మ రోగాలైనా పోతాయని కూడా ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ కొండపైన ఆంజనేయ స్వామితో పాటు కొద్దిగా పక్కనే శివాలయం మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు ఉంటాయి. ఈ కొండపై నుంచి మెట్ల మీదుగా మీకు వెళితే ఒక 5 నిమిషాల దారిలో మీరు శివాలయం చేరుకోగలుగుతారు. మాకు మాత్రం శివాలయం అయితే చేరుకున్నాం, కానీ అయ్యప్ప స్వామి ఆలయం మూసివేయడం వల్ల ఆ టైంలో మాకు కుదరలేకపోయింది. చూస్తున్నారు కదా, ఇదే శివాలయంకి వెళ్ళే దారి అన్నమాట. శివాలయానికి మరియు అయ్యప్ప స్వామి దర్శనానికి ఎలాగైతే ఏ దారిలో అయితే వెళ్ళారో అలాగే అదే దారిలో రావాలన్నమాట. వేరే దారి లేదు. సో చూస్తున్నారు కదా, పెద్ద కొండపైన హనుమంతుడు శ్రీ వీరాంజనేయ స్వామి అర్ధగిరి కొండగా అర్ధగిరి ఆంజనేయ స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ వెళ్ళకపోతే కాణిపాకం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాలని, మీకు ఆ దర్శనం కలగాలని ఆ స్వామిని కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అదృష్టం కలిగినందుకు ఆ స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.